బావోడికి లోపల కడ్రాలేదని ఈత కొడతాకి ఆకులతో కవర్ చేశాడు. వీళ్ళు చేసే పనులు చూస్తే వీళ్ళతో అనవసరంగా వచ్చానే అనిపించింది. అసలు మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడు. ఈ రోజు బతుకమ్మ పండుగ రాష్ట్ర రోజు అని మా గల్లీలో పోరగాళ్ళందరూ కలిసి అడుగుకి వెళ్ళాం తంగేడు రొట్టె కోసం. మేము వెళ్ళంగానే నాకైతే ఒక చెట్టు కనపడింది. ఎంతో కష్టపడి కోసాను కానీ ఈ ఆకులు మాత్రం బతుకమ్మకి యూజ్ చేయలేదు. వీళ్ళు నన్ను మోసం చేశారు మామ. వీళ్ళు వచ్చింది కూడా తంగేడు రొట్టె కోసం కాదు. చెట్లన్నీ ఈ సైడ్ ఉంటే కాలువ సైడ్ పోతున్నారు వీళ్ళు మొత్తం. నా దగ్గర ఈ ఆకులన్నీ లాక్కొని వాడు ముడ్డుకు చుట్టారు. ఏంట్రా ఇదంతా అంటే దిస్ ఈజ్ టెక్నాలజీ అంటున్నారు. వీళ్ళు ఈత కొడుతుంటే నాకు కూడా కొట్టాలనిపించింది. కానీ ఆ వాటర్ చూడంగానే స్కిన్ కే తెలియని స్కిన్ అలర్జీలు చాలా వచ్చేస్తాయని డ్రాప్ అయిపోయాను. ఆ బొక్కలే ఇప్పుడు అంటే స్కిన్ అలర్జీలు అంటున్నాను కానీ ఒకప్పుడు నేను కూడా ఇలాంటి కాలంలో ఈత కొట్టినోడ్నే. కానీ ఇంత రోత అయితే చేసేవాళ్ళం కాదు మామ మేమైతే. వాంబో కింద కూర్చున్నోడికైతే సడన్ గా పూనకం వచ్చేసింది. వీడికి ఇంత అంత లేడు, వీడు మునిగీత కొడుతుండో. వీళ్ళు ఇప్పుడప్పుడే వచ్చేటట్లేరని వీళ్ళకి బాయ్ చెప్పేసి నేను బయలుదేరిపోయాను. నేను ఈ తమ్ముడైతే కొంచెం తంగిడాకులు కోసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. మామ ఈ కాయల పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టేస్ట్ విషయానికి వచ్చేసరికి నేను అనుకున్నంత లేదు గానీ ఓకే పర్లేదు అనిపించింది. వీళ్ళు ఎటు నుండి వచ్చారో తెలియదు గానీ మాకంటే ముందుగా వచ్చేసారు. వీళ్ళు పొలిమేర దగ్గర మండలేసి అడ్డంగా వేస్తున్నారు. ఎందుకురా అని అడిగితే ఇలా చేస్తే అడవిలో ఉన్న దెయ్యాలు వీళ్ళ వెనకాల రావంట. నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియదు. మీలో ఎవరికైనా తెలుసా? వీడియో నచ్చితే ఫాలో కొట్టు. రేపు కలవాలి కదా మనం.